మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారు ఈ రోజు డిసెంబర్ మాసంలో పాచికల ద్వారా అంటే గవ్వల ద్వారా ఈ మాసం అంతా ఒక్కొక్క రాశికి ఎలా ఉందో తెలియజేస్తారు. సో ముఖ్యంగా ఫస్ట్ మనం గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ గవ్వల శాస్త్రం అంటే అసలు ఏంటి గురుగారు? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, అమ్మ, గవ్వల శాస్త్రం అంటే మనము చేతిలో ఉన్నటువంటి హస్త సాముద్రికం అంటే చేతి రేఖలను బట్టి, నుదుట రాతను బట్టి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలమానాన్ని బట్టి, మనం 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితమో మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతక చక్రాన్ని బట్టి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి గడియలను ఆధారం చేసుకొని వారు ఆయా రాశికి సంబంధించినటువంటి అధిపతి దేవత యొక్క మంత్రోచ్చారణతో, మహాసంకల్పముతో, ఆత్మసంకల్పంతో, దివ్య దృష్టితో చూసి చెప్పేటువంటి పద్ధతిని ఈ గవ్వల శాస్త్రం అని అంటారు. గవ్వల శాస్త్రం అనేటువంటిది మనిషికి పుట్టుక మరణాన్ని రెండిటిని కూడా అవకాశం ఉన్నంత వరకు నిర్ధారణ చేయగలిగేటువంటి విధానం. ఇది మనం ఏదో పుస్తకాల్లో చదువు లేకపోతే క్యాజువల్గా మనం తెలుసుకుని చేసేటువంటి విద్య కాదు. ఇది ఎంతో అనుష్ఠాన సిద్ధి సాధనతో, గురువుల పరంపరతో, చాలా యోగ నిష్టలతో, ఆత్మసంకల్పంతో ఒక మనిషికి సంబంధించినటువంటి ఆరాను చూడగలిగేటువంటి తత్వంతో కూడుకున్నటువంటి సాధన. ఇది పూర్వకాలంలో అంటే మనకి యుగాలే చెప్పుకోవాలి. అప్పటి కాలంలో అత్యంత ప్రాముఖ్యం. అప్పట్లో ఇవన్నీ లేవు. పాచికలు వేసి భవిష్యత్తు చెప్పేసేవారు. ఇప్పటికీ ఉన్నాయి. కానీ మనకు అవగాహన సంపూర్ణంగా లేకపోవటం వల్ల ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో వీటి మీద పెద్దగా అవగాహన లేదు. కాబట్టి వీటిని మనం ఉపయోగించుకొని మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు నాకు జరుగుతుందా జరగదా, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, షార్ట్కట్లో వెంటనే ఈజీగా తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఇది. గురుగారు, మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పనిసరిగా తల్లి, ఏ రాశికైనా కానీ మనం చెప్పాలనుకున్నప్పుడు పాచికల ద్వారా ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఈ నెలంతా కూడా 30 రోజులకి సంకల్పం చేసి ఆ మంత్రోచ్చారణంతో చేసేటువంటి ప్రయాణంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మొదటగా మీరు మేషరాశి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటే వీరు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి లాభాలు పొందుతారు, ఎలాంటి యోగకరమైనటువంటి అనుగ్రహం పొందుతారు, ఏ నష్టాలు జరగబోతా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వారికి ఉన్నటువంటి సమస్యల గురించి, వారికి తెలియకపోయినా ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కుపోతున్నారు, ఎలా అనుకోకుండా వాళ్ళకి లాభం చేకూరుతుంది, అలాంటి విషయాలు అనేకమైనటువంటివి తెలుసుకోవచ్చు. అలాగా ప్రతి ఒక్క రాశి గురించి ఇంత తెలుసుకోవచ్చు తల్లి. ఇప్పుడు మేషరాశి గురించి అసలు డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది ప్రామాణికంగా చూద్దాం. మేషరాశి వారికి డిసెంబర్ నెల మొత్తంలోనూ కూడా కుజుడు, రవి వీళ్ళిద్దరి ప్రయాణంలో ఉండటం వలన వీరికి అంత లాభయుక్తమైనటువంటి అనుగ్రహం లేదని చెప్పచ్చు. అంటే అవకాశం ఉన్నంత వరకు వీరు ఏ పనులు చేసినా ఎలా ఉన్నా అవన్నీ కూడా అసంపూర్ణంగానే ఆగిపోతాయి. అంటే సంపూర్ణమయ్యేటువంటి అవకాశాలు లేవని ఫైనల్గా ఒక కాన్క్లూజన్కి అయితే రావచ్చు. ఇకపోతే గవ్వల ప్రకారం చూస్తే వీరు దాంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి వీరు చేసేటువంటి ఏ పనులు అయితే డిసెంబర్లో వీరు తలపెట్టబోతున్నారో ఇవి వాయిదాలు పడతాయి తల్లి. ఏ పనైనా, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా, ఏం ప్రయత్నం చేసినా వాయిదాలు పడుతుంటాయి తల్లి. ఇది మేషరాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో అసలు ఎలా ఉండబోతుందని తెలుసుకునేటువంటిది. ఇక మీరు వివరంగా అడిగితే నేను తెలియజేస్తాను. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో వీళ్ళ యొక్క మానసిక స్థితి ఇతరుల పట్ల ఆకర్షణకు గురి అవటము, చదువుల పట్ల ఆకర్షణ తగ్గటము, అదేవిధంగా పిల్లల అంటే తోటి విద్యార్థుల పట్ల ఎక్కువగా తగాదాలు జరగటము, చిన్న చిన్న గాయాలు పాలవటము, ఇవన్నీ ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వారు కాస్త జాగ్రత్తలు వహించాలి. అలాగే మరి ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి మేషరాశి వారికి
చంద్రస్థానము, రవిస్థానము, అనుకూలత యోగ్యత అనేటువంటిది 50-50 ఛాన్స్ ఉంది. కాబట్టి వీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రయత్నం అయితే జరుగుతుంది, ఫలితం అనేటువంటిది డిసెంబర్ నెలలో వీళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి అది కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మేషరాశిలో కొంతమందికి, అంటే మేషరాశిలో పురుషులు స్త్రీలను 2 విభాగాల్లో మనం చూసినట్టయితే, స్త్రీమూర్తులు ఎవరైతే మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వీరికి ఉద్యోగ ప్రయత్నం చాలా అనుకూలంగా ఉంది. వీరు ఏ ప్రయత్నం చేసినా ఈ మేషరాశి వారు డిసెంబర్ నెలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే వెంటనే ఫలితం పొందేస్తారు. ఖచ్చితంగా వారికి అవకాశాలు ఎదురుపడతాయి. పురుషులకు మాత్రమే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుగారు, మరి ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటారు కదా, ఈ మాసంలో ఏదైనా ప్రారంభించుదాం, కొత్త వ్యాపారం చేద్దామని ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? మేషరాశి వారికి వ్యాపార పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి వ్యాపార పరిస్థితుల్లో వీరికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. డిసెంబర్ నెలలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైనా ఉంటే వస్తాయి. ఈ డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ మేషరాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి తల్లి. ఇందులో ముఖ్యంగా వస్త్ర వ్యాపారము, వైద్య వ్యాపారము, విద్యా వ్యాపారం, ఈ 3 రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రము 15వ తర్వాత మాత్రమే వీరికి ఆశాజనకంగా ఉంటుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా కాస్త ఒడిదుడుకులు ఉంటాయి వ్యాపారాల్లో. అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరు. 15వ తారీఖు నుంచి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఇది మేషరాశి వారికి. అలాగే గురువారు, ముఖ్యంగా మరి ఇప్పుడు పాచికలు వేసి చెప్తున్నారు కదా, మరి ఈ మాసంలో ఎవరికైనా మేషరాశి వారికి వివాహం జరగకపోయి ఉంటే వివాహం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? అది కూడా చూద్దాం సార్. పురుషులకు మేషరాశి వారికి రాహు ప్రభావం ఉంది కాబట్టి డిసెంబర్ నెలలో వివాహాలు కుదిరేటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు స్త్రీమూర్తులకు చూద్దాం. స్త్రీమూర్తులకు కుజుడు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవకాశాలు లేవు తల్లి. అందుకని ఏమిటంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా డిసెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలు అయితే జరుగుతాయి తప్ప వివాహాలు కుదిరేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే వీటికి సంబంధించినటువంటి కళ్యాణ పరిహారాలు ఏదైనా ఉంటే అది కానీ చేసుకోగలిగితే అవకాశాలు ఉంటాయి తల్లి. అలాగే గురుగారు, ఇప్పుడు వివాహం అయిపోయింది, సో వివాహం తర్వాత సంతానం కూడా చాలా మంది బాధపడుతుంటారు. సో ఎక్కడికి వెళ్ళినా దేనికంటే ముందు పిల్లలు ఎంతమంది అని అడుగుతుంటారు. సో సంతాన పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వారికి సంతానానికి తల్లి సంపూర్ణంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి. మరి ఆ అనుగ్రహం అనేటువంటిది ఎంతవరకు ఉందో చూద్దాం. మేషరాశి వారికి రవి అనుగ్రహం ఇక్కడ కావాల్సింది ఉంది కాబట్టి తేజోవంతమైనటువంటి పరిహారాలు చేసుకున్నప్పుడు వీరికి సంతానానికి 1 సంవత్సర కాలంలో శుభవార్త వింటారు. అంటే డిసెంబర్ నెల జాతక ప్రకారం చూస్తే ఇప్పుడు ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కూడా మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. దాని ప్రకారంగా చూసినట్టయితే ఈ సంవత్సరం ఎవరికైనా వివాహం అయ్యి ఉంటే మేషరాశి వారికి సంతాన యోగానికి ఇంచుమించు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. స్త్రీమూర్తుల జాతకం చూసినట్టయితే వీరికి 1.5 నుంచి 2 సంవత్సరాల మధ్యలో వ్యవధి పడుతుంది వీరికి. ఇప్పుడు సంతాన యోగం డిసెంబర్ నెల ప్రకారంగా కానీ చూసుకున్నట్టయితే అవకాశం ఉన్నదా అని అడిగితే ఒక 10% మాత్రమే అవకాశం ఉంటుంది. సంపూర్ణంగా అవకాశాలు అనేటువంటి తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గురుగారు, విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. సో ఈ మేష రాశి వారికి ఈ మాసంలో వెళ్ళగలుగుతారంటారా? ఉన్నత విద్యలకు కానీ ఉద్యోగాలకు కానీ విదేశ ప్రయత్నాలు చేస్తుంటారు. సో మేషరాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఎలా ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వీరికి చంద్రుడు అనుగ్రహం ఉంది కాబట్టి యోగం ఉన్న తల్లి. మేషరాశి వారు ఏమైనా విదేశీ ప్రయత్నాలు కానీ చేస్తే తప్పనిసరిగా వెళ్తారు. అలాగే గురుగారు, మాసం మొత్తం చూసుకుంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం చూసుకున్నట్టయితే వీరికి ఎక్కువగా మానసిక ప్రశాంతత కోల్పోవటము, సంబంధం లేని విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వటము, దానివల్ల మానసిక స్థితిని పోగొట్టుకోవటము, ఇతరుల విషయాల గురించి అధికంగా ఆలోచించి అందులో కూడా వీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అవమానాలు ఎదుర్కోవటము, ఇలాంటి విధానాల్లోనే వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రత్యేకించి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు వీరికి. అలాగే గురుగారు, అకస్మాత్తుగా ధనలాభం అంటే ఎవరైనా
అడగకుండా డబ్బులు ఇవ్వడం, అవును. లేకపోతే డబ్బులు దొరకడం, ఇట్లాంటివి ఏమైనా జరగవచ్చు అంటారా ఈ మాసంలో? ఆకస్మిక ధనలాభం అనేటువంటిది మేషరాశి వారికి లేదు తల్లి, ఉండదు. మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కానీ ఇందులో లేదు. అలాగే గురుగారు, చాలా మంది శత్రువుల వల్ల బాధపడుతూ ఉంటారు, నరదోష, నరదృష్టి, అవును. సో ఇట్లాంటివి అన్ని ఉంటాయి. అవును. సో ఈ మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ ప్రకారంగా చూసుకుంటే? ఇది గవ్వల శాస్త్రం ద్వారా చూసి చెప్పొచ్చు తల్లి. రాహు ప్రభావం ఉంది, శత్రువుల నుంచి ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. అంటే వీళ్ళు ఏమి చేయకపోయినా కానీ నిందలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. తొందరపడి మాట్లాడటము, తొందరపడి ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ తెలియజేయడము, ఎక్కువగా లేనిపోని విషయాలను ఎక్కువగా అపోహ చెంది మాట్లాడటం వల్ల ఈ మేషరాశి వారు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. అలాగే గురుగారు, ఇప్పుడు రాజకీయ రంగంలో ఉంటారు, ఈ ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా అది కూడా తెలుసుకుందాం తల్లి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఒత్తిడికి గురి ప్రజానికానికి అవమానాలు ఎదుర్కోవటము, కూడా ఉన్నటువంటి వారితో పాటు ఉండేటువంటి పనివారం నుంచి సమస్యలు ఎదుర్కోవటము, ఎందులోనూ కూడా సంపూర్ణమైనటువంటి యోగం అయితే కనపడుతుంది వాళ్ళకి. అంటే ఏదో ఒక సమస్య వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఇదే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. దీనికి పాచికల విధానంలో ఏం చెప్తుందో మనం తెలుసుకోవచ్చు. అంత ఆశాజనకంగా అయితే ఉండదు. రాజకీయ రంగంలో మేషరాశి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెల డిసెంబర్ నెల. అలాగే గురుగారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏదైతే కళారంగం ఉంది, సినీ రంగం ఉంది, సో చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేము కనిపించాలి స్క్రీన్ మీద. సో అట్లాంటి వారు ఎవరైతే ఈ మేషరాశి వారిని ట్రై చేస్తున్నారో చూద్దామని, సో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా తల్లి, దీన్ని ప్రజాదరణ పొందేటువంటి విధానం అని అంటారు. అంటే జనంలోకి వెళ్ళటం, వారి యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ఈ రంగాన్ని సినిమా రంగం అని అంటారు. దానికి సంబంధించి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అని అడిగితే ఒక 10% మాత్రమే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఈ నెలలో ఏ ప్రయత్నం మీరు చేసినా కానీ వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అలాగే గురుగారు, ఓవరాల్ గా ఇప్పుడు ఈ గవ్వల శాస్త్రం ప్రకారము ఎవరైనా మేషరాశి వాళ్ళు ఈ మాసంలో మేము ఏదైనా స్టార్ట్ చేద్దాం, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసంలో వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు అంటారా? మేషరాశి వారు డిసెంబర్ నెలలో ఓవరాల్ గా వ్యాపారం ప్రారంభించకుండా ఉండడమే మంచిది. ఒకవేళ ప్రారంభం చెయ్యాలి అని అనిపిస్తే దానికి సంబంధించినటువంటి ఈ మేషరాశి వారు డిసెంబర్ నెలలో చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలతో 25వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో ప్రారంభం చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ పాచికల ద్వారా చాలా తెలియజేశారు. సో ఈ మాసం అంతా ఇంకా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు, ఎలాంటి పరిహారాలు చేయమంటారు, ఏ దైవాన్ని పూజించమంటారు? తప్పనిసరిగా తల్లి, అది కూడా మన పాచికల ద్వారా చూసి మాత్రమే చెప్పాలి. తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మేషరాశి వారు డిసెంబర్ నెలలో శుక్రుడి యొక్క శుభానుగ్రహంతో వీరు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించే మాట ఇవ్వాలి. ఎందుకనంటే అది నెరవేర్చుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరే తల్లి, ఇష్టదైవము, అదేవిధంగా వీళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయానికి వస్తే మేషరాశి వారు ఈ నెల ఇష్టదైవము, వారి యొక్క కులదైవం అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఆరాధించి వారికి సంబంధించినటువంటి ఒక దీపారాధన చేసుకోగలిగితే, వారికి అవకాశం కుదిరినప్పుడు ఏదైనా 3 రోజులు నిరాకంఠంగా చేసుకోగలిగితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు వస్తాయి. అలా అని యోగం పడుతుందని అర్థం కాదు తల్లి. ఎప్పుడైతే ఈ దీపారాధన చేయగలిగారో వారి యొక్క కులదైవానికి, తప్పనిసరిగా ఏదైనా ఉపద్రవంగాని వస్తే అది అక్కడి నుంచి సమస్య పోతుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకుని మేషరాశి వారు ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఆనందంగా ఉండొచ్చు. గురుగారు, ఓవరాల్ గా పాచికల ద్వారా మాకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేశారు. అలాగే చూసారు కదండి, మనం గవ్వల శాస్త్రం గురించి ఈరోజు గురుగారు చాలా చెప్పారు. సో ఇది వ్యక్తిగతంగా మీ జాతకాలు ఓన్గా తెలుసుకోవాలంటే కమెంట్ రూపంలో మీ జాతకాలను మాకు పంపించండి. గురుగారు ఇక్కడ వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ జాతకాల గురించి చెప్తారు. సో ఓవరాల్ గా చెప్పినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.